नहीं, वो जितना है उतना दे दीजिए। 55 रुपये। హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే సండే. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. యాజ్ యూజువల్ ఈరోజు కూడా డే 4 o'clockకి స్టార్ట్ అయిపోయింది. పూజ అవన్నీ అయిపోయాయి, మీరు ఆల్రెడీ చూసారు కదా. అండ్ ఇక్కడైతే నా లెమన్ హనీ వాటర్. పొద్దున్నే మార్నింగ్ డ్రింక్ తాగేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. లైట్గా చలి స్టార్ట్ అయింది, అంత ఎక్కువైతే లేదులేండి. ఈ కార్తీక మాసం వల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, మార్నింగే లేస్తాము, సన్ రైజ్ ముందే దీపం పెట్టాలి అని ఉంది కాబట్టి అలా పెడితే ఏంటంటే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ప్లస్ డేలో మనకి ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా అవన్నీ పోతాయట మార్నింగ్ పూజ చేసుకోవడం వల్ల. మిగతా రోజుల్లో మనం బాగా ట్రై చేస్తూ ఉంటాం, కానీ ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. స్కూల్స్ అని ఆఫీసులని హడావుడి ఉంటుంది కాబట్టి. బట్ ఇప్పుడు ఏంటంటే చేయాలి అని చేస్తాం. ఈ అలవాటే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ నాకు ఇంతకుముందు నేను చెప్పినట్టే కొంచెం అలా దీని తర్వాత ఇమీడియట్గా వింటర్ ఉంటాం, అది బాగా ఎక్కువ ఉండడం వల్ల కుదరదు అలా. కానీ 5 o'clockకి మాత్రం లేవాల్సిందే. ఈ 4 o'clockకి లేవడం వల్ల ఏంటంటే డే 1 hour ప్రీపోన్ అవుతుంది కాబట్టి మనకంటూ బోల్డ్ అంత టైం ఉంటుంది ఏమన్నా ఎక్స్ట్రా పనులు చేసుకోవాలంటే. ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి మార్నింగ్ టైం ఉంటుంది, తర్వాత కూడా అంతే. వాళ్ళని పంపించేసాక కూడా ఇవన్నీ చేసుకోవచ్చు, చాలా టైం ఉంటుంది, ఫ్రీ టైం. నేనైతే బోల్డ్ అన్ని పనులు చేసుకుంటా. నా వార్డ్రోబ్ కూడా ఈ టైంలోనే రీసెట్ చేయాలి కాబట్టి ఆ పనులు ఏంటి ఎవ్రీథింగ్. ఇంకా అలా డేని ప్రీపోన్ చేసుకోవడం వల్ల ఒకటి మార్నింగే లేవడం వల్ల బోల్డంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అండ్ మనకంటూ టైం ఉంటుంది కాబట్టి ఏమన్నా మన కోసం చేసుకోవాలన్నా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. మీరేమంటారు? ఇంతకీ అసలైన విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక చిన్న వీడియో పెడితే మన లవ్లీ సబ్స్క్రైబర్స్ రెస్పాన్స్ అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అరే, మన కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు, నేను బాధపడుతుంటే వీళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు అని నాకు చాలా బాగా అనిపించింది. చాలా మోటివేటింగ్ వర్డ్స్ అయితే చెప్పారు. నేను చాలా మోటివేట్ కూడా అయిపోయాను. నేను ఎప్పుడు అలానే ఆలోచిస్తానండి, వీడియోస్ ఎవరి కోసం పెట్టాలి అని కాకుండా యూట్యూబ్ ఓకే నా కోసం నేను చేసుకుంటున్నాను, నేను మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నాను అన్నట్టే చేసుకుంటూ వెళ్తాను. కానీ బట్ ఒక్కొక్కసారి ఏంటో అలా అనిపిస్తూ ఉంటుంది. హ్యూమన్స్ కదా, ఫీలింగ్స్ అప్పుడప్పుడు అలా బయటకు వచ్చేస్తే. ఎనీవే, నేను ఆల్రెడీ మోటివేట్ కూడా అయిపోయాను. మంచి రొటీన్ బ్లాగ్స్ మీ ముందుకైతే తీసుకొస్తాను. మీరు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, అది మీ రెస్పాన్సిబిలిటీ. సో అది ఈ సండే అంతా నేను ఏం చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఫైనల్గా విషయం అయితే అది 1 day బ్రేక్ తీసుకొని ఫుల్గా రీఛార్జ్ అయిపోయి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ నా మార్నింగ్ డ్రింక్ అయిపోయి నేను కొంతసేపు అలా కూర్చున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే లేచింది. మార్నింగ్ క్రికెట్ ప్రాక్టీస్ ఉంది ఈరోజు. మామూలుగా అయితే సండే హాలిడే ఉంటుంది, కానీ మొన్న దీవాళీకి ఒక 3-4 days హాలిడేస్ ఇచ్చారు కాబట్టి దాన్ని కాంపన్సేట్ చేస్తూ ఈ సండే అయితే క్లాస్ ఉంది. సరే అని ఇంకా దిగాం. సన్ చూసారు ఎలా వచ్చేసింది. ఇప్పుడు టైం అయితే 8 అయింది. 7:30కే క్లాస్, కానీ మా అమ్మాయి కొంచెం నిద్ర లేవడం లేట్ అవ్వడం వల్ల 8 అయిపోయింది. ఇంకా సన్ వచ్చేసింది. మేమైతే వెళ్తున్నాం. మామూలుగా నాకేం వర్క్ లేదు, ఫ్రీగానే ఉన్నాను అనుకుంటే
ఇద్దరం వెళ్ళడానికే ట్రై చేస్తాం, తన ప్రాక్టీస్ అవన్నీ చూడడానికి. వాళ్ళ డాడీ మాత్రం కంపల్సరీ వెళ్తారు సాటర్డే సండే రోజు. డైలీ అంటారా, నేను డ్రాప్ చేసి వస్తాను, తను పిక్ చేసుకునగలిగితే టైంకి వస్తే తను వెళ్ళి తీసుకొస్తారు, లేకపోతే నేనే వెళ్ళి తీసుకురావడం, ఇంక ఇలానే జరుగుతుంటుంది. సాటర్డే సండే మాత్రం మోస్ట్లీ వీలు చూసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాం. సండేస్ అంటిల్ అన్లెస్ ఇలా కాంపన్సేటరీ క్లాసెస్ ఏమైనా ఉంటే తప్ప అదర్వైజ్ హాలిడేనే ఉంటుంది. సాటర్డే రోజు వెళ్తాం అనమాట. లేదు ఒక్కొక్కసారి తనగా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ డాడీని తీసుకుని కూడా వెళ్తుంది. ఇక్కడైతే ఇంకా స్ట్రెచ్చింగ్ చేస్తుంది అనమాట. ఎందుకమ్మా అంత బద్ధకంగా చేస్తున్నావు అని నేను అంటున్నాను. లేదు నేను బాగానే చేస్తున్నానని చెప్తుంది. ఇంతకీ మీ పిల్లల సంగతి ఏంటి, వాళ్ళు ఏదైనా స్పోర్ట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా? ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ఈ రోజుల్లో పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. అది ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ఈ విషయంలో డిఫరెన్సియేషన్ ఏం లేదు. ఆడపిల్లలని ఇంట్లో కూర్చోబెట్టాలని లేదు, మోర్ ఓవర్ వాళ్ళకే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, అన్ని రకాలుగా పిల్లలకి మంచిది. సో వాళ్ళు దేనిలో ఉన్న ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా ఎంకరేజ్ చేయండి. కొంతసేపు చూసేసి అలా నేను మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చాం. మేము కాఫీ కూడా తాగాలి కదా, మార్నింగ్ డ్రింక్ అయితే అయిపోయింది. నాదైన తర్వాత తను లేచి పాప ఫ్రెష్ అయ్యేలోపు మా వారికి కూడా హనీ లెమన్ వాటర్ ఇచ్చాను. ఇంకా అలా కిందకి వెళ్ళాం కదా, ఒక చిన్న వాక్ అయితే అయింది. పైకి వచ్చి ఇంకా కాఫీ పెట్టేసి ఇక్కడైతే నేను పప్పు పోస్తున్నాను ఇడ్లీ దోశ కోసం. అదేంటి జ్యోతి యూజువల్గా మండే వేస్తావు కదా అని అనుకుంటున్నారా? దానికి కూడా ఒక రీజన్ ఉంది, ముందు చెప్తాను. మీరైతే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంతకీ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది, మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా? మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయ్యి ఉంటే తప్పకుండా మీకు మన కంటెంట్ నచ్చుతున్నట్టయితే హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల యూట్యూబ్ మన వీడియోస్కి రీచ్ పెంచుతుంది. రీచ్ పెరిగితే నాకు కూడా మోటివేషన్ వస్తుంది. మోటివేషన్ వస్తే మీకు ఇలాంటి మరిన్ని మంచి రొటీన్ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఈరోజు ఈ వీడియో చాలా మోటివేటింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో మీకు ఎక్కడ నచ్చింది అనేది టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ నాతో కామెంట్ చేయండి. ఇలా సండే ఒక్కరోజు మనకి కొంచెం టైం తీసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే వీక్ అంతా ఎంత స్మూత్గా ఉంటుందో మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. అందులో పాటుగా స్లోగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాను. పైగా నేను మీకు ఇంట్రడక్షన్లో చెప్పినట్టే 1 అవర్ ముందు లేవడం వల్ల, యూజువల్గా సండే అంటే 7-8 అయితే కానీ నేను లేవను. ఈరోజు నేను 1 అవర్ కాదు 3-4 అవర్స్ ముందు లేచినట్టు, దానికి తగ్గట్టు పైసా వసూలు అయితే చేసుకున్నాను. నేను చాలా ప్రొడక్టివ్గా అనిపించింది. అసలు ఎన్ని పనులు చేస్తాను. అందులో పాటుగానే నేను ఆల్రెడీ పప్పు నానబెట్టాను కదా, ఆఫ్టర్నూన్ నుంచి గ్రైండర్ వేసుకుంటాను. అండ్ ఇక్కడ ఆఫ్టర్ 10 డేస్ హాలిడేస్ తర్వాత మా అమ్మాయి రేపటి నుంచి బ్యాక్ టు స్కూల్ కాబట్టి తనకి స్నాక్స్ కావాలి, అవన్నీ కూడా చూసుకోవాలి. 2 రకాలు చేయలేకపోయినా ఏదన్నా ఒక రకం చేసి పెట్టుకున్నాం అంటే 1-2 డేస్ అయితే గడుస్తూ ఉంటుంది. తర్వాత మిగతాయి చేసి పెట్టుకోవచ్చని ఇక్కడైతే తన స్నాక్ కోసం నేను గోధుమ పిండి బెల్లంతో కేక్ అయితే చేశాను. ఇందులో నో ఎగ్, నో మైదా, నో షుగర్ అనమాట. రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఎవరైనా చూడడం మిస్ అయి ఉంటే, కొత్త వాళ్ళు ఈ వీడియోతోనే మన వీడియోస్ చూడడం స్టార్ట్ చేసి ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూసేసి చక్కగా హెల్దీ కేక్ ఇంట్లోనే చేసి మీ పిల్లలకి పెట్టచ్చు. ఇందులో అన్నీ మనం హెల్దీగా ఉండేవి యూస్ చేసాం కాబట్టి పిల్లలు కొంచెం ఎక్కువ తిన్నా పర్లేదు, వాళ్ళు కంటిన్యూగా అడిగారని మనం ఎవ్రీ వీక్ చేసినా పర్లేదు. బయట కొనే వాటితో పోల్చుకుంటే డీప్ ఫ్రై ఐటమ్స్ అయినా సరే ఇంట్లో మనం హైజీన్గా చేసుకుంటాం, రీయూజ్డ్ ఆయిల్ వాడము, అన్నీ చూసి వేసుకుంటాం కాబట్టి నీట్గా హెల్త్కి మంచిది. ఈ కేక్ విషయంలో ఏమీ అన్హెల్తీ లేదు. నేను ఓన్లీ గోధుమ పిండి బెల్లం మాత్రమే యూజ్ చేశాను, మిగతావి ఏం వాడలేదు. కాబట్టి మీరు చక్కగా హ్యాపీగా పిల్లలకి పెట్టేసుకోవచ్చు. రెసిపీ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ DM చేయొచ్చు, పిక్ షేర్ చేయొచ్చు. వాటిని నేను మన వీడియోస్లో ఇంక్లూడ్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడైతే కేక్ రెడీ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ వంట చేయాలి. వంట కన్నా ముందు బట్టలు అయితే మార్నింగే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాను, స్నానానికన్నా ముందే. అది అయిపోయింది, ఆరేయడం మర్చిపోయాను. అది ఫ్లోలో అయిపోతేనే, కొంచెం కనుక గ్యాప్ వచ్చిందంటే ఇంక అది మైండ్లోంచి వెళ్ళిపోద్ది, వేరే పనికి డైవర్ట్ అయిపోతాం.
అలా డైవర్ట్ అయిన దానిలో భాగంగానే నేను పప్పు నానబెట్టగానే ఆరేయాల్సిన బట్టలు కేక్ తర్వాత అయితే ఆరబెట్టాను. ఇంకా ఫైనల్గా ఎప్పుడో ఒకసారి ఆరబెట్టేసాం కదా, ఎండ చూసారుగా ఎలా వచ్చిందో. సో ఆరతాయా లేదా అన్న బెంగ అయితే లేదు. ఇంకా తర్వాత లంచ్ ప్రిపరేషన్కి వచ్చేసాను. కార్తీక మాసం నడుస్తుంది, సండే స్పెషల్స్ ఏమి ఉండవు కాబట్టి ఆబ్వియస్లీ వెజ్లోనే ఆప్షన్స్ వెతుక్కోవాలి. మా అమ్మాయి టమాటో రసం అయితే కంపల్సరీ కావాలంది. దానికి కాంబినేషన్గా అరటికాయ ఫ్రై ఎప్పుడు సాంబార్ పప్పులోకి చేస్తూనే ఉంటాం కాబట్టి ఈరోజు అరటికాయ ఇగురులా చేద్దాం, అది శనగపప్పు వేసి అనుకున్నాను. ప్లాన్ ఆల్రెడీ ఉంది కాబట్టి పప్పు నానబెట్టడానికన్నా ముందే నేను శనగపప్పు కూడా కొన్ని సోక్ చేసి పెట్టాను. సోక్ చేసుకుంటే త్వరగా ఉడుకుతుంది, లేకపోతే మనం ఎక్కువ విజిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువ విజిల్స్ ఇస్తే అరటికాయ మ్యాష్ అయిపోద్ది, శనగపప్పు ఏం ఉడకదు. కాబట్టి కొంచెం ముందు ప్లాన్ చేసుకొని నానబెట్టుకొని పెట్టేసుకోండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర వేసాను. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి పచ్చిశనగపప్పు కూడా అప్పుడే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోండి. పచ్చిశనగపప్పు కొంచెం ఫ్రై అయిపోయింది, పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు ఒక చిన్న టమాటో అయితే యాడ్ చేసుకోండి. ఆ టమాటో కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దానిలోకి ధనియా పౌడర్, సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసి కుక్ చేశారంటే ఆ స్పైసెస్ అన్నీ ముక్కలకి పడతాయి. ఆ తర్వాత ఎక్కువ వద్దు, అరటికాయ ఊరికే కుక్ అయిపోద్ది. కొంచెం లైట్గా వాటర్ వేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక్కటే విజిల్ ఇవ్వండి. దీనివల్ల అన్నీ సమంగా ఉడుకుతాయి, కూర బాగుంటుంది. మీరు ఒక్క విజిల్ ఎక్కువ ఇచ్చినా సరే మొత్తం పేస్ట్ అయిపోద్ది, అరటికాయ ముక్కలు ఏం కనపడవు. ఇంకొక విజిల్ తర్వాత ఏం డౌట్ లేకుండా కుక్ అయిపోద్ది కాబట్టి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసుకుంటే యమ్మీ కర్రీ రెడీ అయిపోద్ది. దీనికి కాంబినేషన్గా టొమాటో రసం, రైస్ అయితే పెట్టేశాను. ఇంకా లంచ్ టైంకే తినేసాం. అన్ని పనులు ఎర్లీగా ఫాస్ట్గా అవుతున్నాయి కాబట్టి ఇంకా లంచ్ తినేసి మార్నింగ్ ఎప్పుడో లేచాను కదా, ఒక 1 hour రెస్ట్ అయితే తీసుకొని ఇంకా గ్రైండర్ పని కూడా మొదలు పెట్టేశాను. ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది, ప్రొడక్టివ్గా అనిపించిందా లేదా? ఇంకా గ్రైండర్ కూడా ఆన్ చేసేసి టీ కూడా పెట్టేశాను మా కోసం. మళ్ళీ గ్రైండర్ పని అంతా ముగించుకొని మార్కెట్కి కూడా వెళ్ళాలి కదా, కూరగాయలు కూడా తెచ్చుకొని వారానికి సరిపడా సర్దేసుకోవాలి. ఇదైతే మా మంచి అదరక్ టీ. దాంతోపాటు బ్యాటర్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇది ఇడ్లీ పిండి, ఇది దోశ పిండి, 2 చక్కగా బయట పెట్టేసి వెళ్ళాను నేను. మార్కెట్ నుంచి వచ్చేసరికి అవి రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తాయి. గ్రైండర్ నుంచి తీసినప్పుడు కొంచెం వేడిగా ఉంటాయి కదా, కొంచెంసేపు బయట పెట్టుకుంటే సరిపోద్ది. అండ్ ఇక్కడైతే ఆల్ సెట్, మేమైతే రెడీ అయిపోయాం. ఇంకా టీ తాగేసి గ్రైండర్ పని అంతా అయిపోయాక ఫ్రెష్ అయిపోయి నేను ఈవినింగ్ దీపారాధన కూడా చేసుకొని, కార్తీక మాసం కాబట్టి గుమ్మం ముందు దీపాలు పెట్టుకొని వెంటనే వెళ్ళకూడదు కాబట్టి కొంచెంసేపు కూర్చొని అప్పుడైతే మేము మార్కెట్కి బయలుదేరుతున్నాం. అండ్ ఇక్కడైతే చాలా రోజులు అయినట్టు అనిపించింది. నేను బాగా మిస్ అవుతున్నాను మార్కెట్ని. ఇంకా వెళ్ళి ఫ్రెష్గా వెజిటబుల్స్ అన్నీ తెచ్చేసుకున్నామంటే ఇవి కూడా అంతే, వారానికి సరిపడా కట్ చేయాల్సినవి కట్ చేసుకొని, క్లీన్ చేయాల్సినవి క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే రోజు ఏం కూర వండాలి, ఏం చేయాలి అని ఎదురు చూసే ప్రాబ్లం ఉండదన్నమాట. మీలో ఎవరికన్నా మీల్ ప్లానింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, ప్లానింగ్ ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు అనుకుంటే నేను ఆల్రెడీ షేర్ చేశాను, మన ఛానల్లో వీడియో ఒకటి ఉంది. మీల్ ప్లానింగ్ ఏంటి, వీక్లీ క్లీనింగ్ కూడా కొంతమంది ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. నేను నా వీక్లీ క్లీనింగ్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను, ప్రతి వీక్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కవర్ అయ్యేలా క్లీనింగ్ ఎలా చేసుకోవచ్చు అనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన వీడియో లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఎవరైనా చూడడం మిస్ అయితే ఒకసారి తప్పకుండా చూసేయండి. కొత్త వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొత్త వాళ్ళు అంటే ఛానల్కి కొత్త వాళ్ళు కాదు, కొత్తగా హోమ్ మేకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి. కొంతమందికి అన్నీ చేస్తూ ఉంటారు కానీ ప్రాపర్గా ఎలా ప్లాన్ చేసుకోవాలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి జస్ట్ ఇది ఒక గైడెన్స్లా యూజ్ అవుతుంది అంతే. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పేది ఏంటంటే, నేను ఎలా చేసుకుంటాను అనేది మాత్రమే మీతో షేర్ చేస్తాను. ఏ విషయం అయినా సరే ఇలానే చేయాలి అని నేను ఎక్కడ చెప్పట్లేదు. అండ్ ఇంకా అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంకా రావడమే మా వాళ్ళు డిన్నర్ ఏంటంటే, గ్రైండర్ వేయగానే పునుగు అంటారు కాబట్టి పునుగులు కావాలన్నారు. సో దానిలోకి టమాటో చట్నీ అయితే బాగుంటుందని ఆ టమాటో చట్నీ చేసేసాను. అంటే ముందు ఫ్రై చేసి పెట్టాను, మళ్ళీ అది చల్లారాలి కదా మిక్సీ వేయాలంటే. అది ఫ్రై చేసి పెట్టేస్తే చల్లారే గ్యాప్లో మనం కూరగాయలు కూడా సర్దేసుకోవచ్చు కదా. ఆ తర్వాత పునుగులు వేసుకొని డిన్నర్ కూడా చేసేయచ్చు.
ఇక్కడైతే సీజన్స్ ఫస్ట్ మెంతికూర అయితే తీసుకొచ్చాను నేను. మనలాగా మన స్టేట్స్లో లాగా తెలుగు స్టేట్స్ ఏపీ తెలంగాణలో లాగా ఇక్కడ ఆల్ సీజన్స్లో అన్ని లీఫీ వెజిటబుల్స్ దొరకవు. ఈ వింటర్లో మాత్రమే మెంతికూర దొరుకుతుంది, మిగతా సీజన్స్లో కావాలన్నా దొరకదు. సమ్మర్లో మాత్రం తోటకూర దొరుకుతుంది, అది వింటర్లో కావాలన్నా దొరకదు. పాలక్ మేతి మాత్రం ఇప్పుడు బాగా వస్తుంది. ఇంకా సాగు చేస్తారు కదా, బతువా, ఇవన్నీ చాలా రకాలు లీఫీ వెజిటబుల్స్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి. నేను చెప్పాను కదా సీజన్స్ ఫస్ట్ మెంతికూర అయితే తీసుకొచ్చాను. దానికి కూడా ఒక రీజన్ ఉంది. మా అమ్మాయి మార్కెట్కి వెళ్ళి ఎప్పుడే చెప్పింది రేపు నాకు మేతి పరాటా కావాలని. ఆకుకూరలు ఎప్పుడైనా మీరు ఇలా కింద మట్టి ఉండే వేర్లు లాంటివి ఉంటాయి కదా, ఆ పార్ట్ వరకు కట్ చేసేసుకొని నీట్గా ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో కింద ఒకటి పైన ఒకటి టిష్యూ పేపర్ కానీ మన ఫుడ్ ర్యాపింగ్ పేపర్స్ ఉంటాయి కదా, అవైనా సరే వేసేసి పెట్టుకున్నారంటే మాయిశ్చర్ రాకుండా చాలా నీట్గా 10 days అయినా కూడా ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటాయి. అలా కాకుండా మీరు నార్మల్గా బాక్స్లో వేసి పెట్టేశారంటే మాయిశ్చర్ వచ్చి కుళ్ళిపోతాయి. అండ్ నార్మల్ వెజిటబుల్స్ కూడా నేను కవర్స్ అస్సలు యూజ్ చేయను. వాళ్ళ కవర్స్ ఇవ్వద్దంటే వినరు కాబట్టి ఇచ్చేస్తూ ఉంటారు. నేను ఇంటికి రాగానే ఆ కవర్లోని తీసేసి నా దగ్గర క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి, వాటిలో వేసుకొని పెట్టేసుకుంటాను. క్లాత్ బ్యాగ్స్ ఎప్పుడైనా రీయూజబుల్. వీకెండ్ అయ్యేసరికి కూరగాయలన్నీ అయిపోతాయి కాబట్టి అన్నీ ఒక చోట పెట్టేసి మంచిగా సర్ఫ్ వాటర్ వేడి నీళ్ళు వేసి నానపెట్టి వాష్ చేసేసి పెట్టుకుంటాను. మళ్ళీ వెజిటబుల్స్ వచ్చే టైంకి నీట్గా రెడీగా ఉంటాయి, వేసి పెట్టేసుకోవడమే. ఇంకా పచ్చిమిర్చి విషయానికి వచ్చేస్తే మీరు తొడిమలతో పెట్టుకున్నారంటే ఎప్పుడైనా పచ్చిమిర్చి కుళ్ళిపోతాయి. నీట్గా తొడిమలు తీసేసి బాక్స్లో వేసి పెట్టుకుంటే మీకు 1 month అయినా సరే పచ్చిమిర్చి అస్సలు పాడవు. ఇంకా ఫైనల్గా కూరలు సర్దడం కూడా అయిపోయింది. ఇవైతే మా ఎమ్మి చిట్టి పునుగులు. విజయవాడ వాళ్ళు ఎంతమంది వీడియో చూస్తున్నారు? చిట్టి పునుగులు గుర్తొస్తున్నాయా, మిస్ అవుతున్నారా? మీరు ఇంట్లో చేసుకుంటారా లేదా అనేది నాతో చెప్పండి. మా ఇంట్లో అయితే కంపల్సరీ వారానికి ఒకసారి గ్రైండర్ వేయడం ఎంత కంపల్సరీయో, గ్రైండర్ వేసిన రోజు పునుగులు వేయడం కూడా అంతే కంపల్సరీ అనమాట. అంత ఇష్టం మా వాళ్ళందరికీ. ఇంకా అలా రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇదైతే మా డిన్నర్ ప్లేట్, చిట్టి పునుగులతో పాటు టొమాటో చట్నీ. ఇంకా నేను ఆ తర్వాత కిచెన్ క్లీనింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. కిచెన్ క్లీనింగ్ అంతా నేనేం రికార్డ్ చేయలేదు. గిన్నెల బుట్టలో ఫుల్ అయిపోయి ఉన్నాయని గ్రైండర్ ఇంకా పెద్దవన్నీ క్లీన్ చేసి ఇలా గట్టు మీదే పెట్టేశాను. ఇదిగోండి ఇలా ఆల్రెడీ ఆ బుట్ట ఫుల్ అయిపోయి ఉంది, అందుకని ఇలా పెట్టేశాను అనమాట సపరేట్గా. వీటిలో నీళ్ళు వెళ్ళిపోయినాయి అన్నప్పుడు మార్నింగే లేచి సర్దేసుకుంటాను. అండ్ రేపు మార్నింగ్కి ప్రమిదలు అండ్ దేవుడి సామాను కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దేవుడి సామాన్లు కూడా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఇంత షైన్ అవ్వడానికి అనే 2-3 టిప్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా చూసేయండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఫైనల్గా ఇదైతే నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్ అనమాట. రేపు అసలే కార్తీక సోమవారం, పొద్దున్నే నా పూజకు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో చెప్పండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.